Hi viewers, welcome to Market Madi. మేము ఎవ్రీ వీక్ యూఎస్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయని చెప్పని ఒక వీడియో పోస్ట్ చేస్తూ వస్తున్నాం గత కొన్ని వారాల నుంచి. ఆ వీడియోలో మీకు ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 ఇండెక్స్లు ఎలా ఉంటాయి, ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండా డౌన్ ట్రెండా, ఒకవేళ అప్ ట్రెండ్ ఉంటే ఎప్పటి వరకు అప్ ట్రెండ్ ఉంటుంది లేదా ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది కూడా మేము ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. ఎవ్రీ వీక్ మీరు మా పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మీరు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. యూఎస్ మార్కెట్స్ మీద మీకు మినిమం ఐడియా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనందరికీ తెలిసిందే డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్ టైమ్ హై టచ్ అయ్యాయని అవి మీ అందరికీ తెలిసిందే. అండ్ దాంట్లో మెయిన్ అవి కింద పడే రెసిస్టెన్స్ చూపిస్తూ ఉన్నాయి. దే ఆర్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ డౌ జోన్స్ 45,000 మళ్ళీ క్రాస్ అవుతుందా? మొన్న క్రాస్ అయింది ఫ్రైడే రోజు. మళ్ళీ కూడా 45,071 క్రాస్ అవుతుందా? నాస్డాక్ 19,500 క్రాస్ అవుతుందా? S&P 500 6,500 క్రాస్ అవుతుందా లేదా అన్నది, టచ్ అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం డౌ జోన్స్ అనాలిసిస్ చేసుకుందాం. డౌ జోన్స్ లాస్ట్ 1,039 పాయింట్స్ లాస్ట్ వీక్ గెయిన్ అయింది. నాస్డాక్ మీకు 78 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయింది. S&P 500 మీకు 40 పాయింట్స్ పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ యూఎస్ మార్కెట్స్ ఇలానే కంటిన్యూ అవుతుందా లేదా మనం పైన చెప్పిన లెవెల్స్ క్రాస్ అవుతాయా? 52 వీక్స్ ఆల్ టైమ్ హై క్రాస్ అవుతుందా లేదా ఈ వారం అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఫస్ట్ డౌ మెయిన్ చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది డౌ చెక్ చేసుకుందాం. డౌ మీకు 44,990 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. 188 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే డౌ జోన్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 40,528 దగ్గర నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను గత ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి చెప్తూ వస్తున్నా 40528 నుంచి డౌ జోన్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పని. ఎలక్షన్ తర్వాత అది ఆల్ టైమ్ హై 45,071 మన ఫ్రైడే రోజు టచ్ అయింది. నెక్స్ట్ వీక్ 45,071 క్రాస్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే 44281 అన్నది చాలా కీ లెవెల్. ఇది దీనిపైన కానీ ఉంటే 44,137 క్రాస్ అవుతుంది, టచ్ అవుతుంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చూసుకోవాల్సిన లెవెల్. నెక్స్ట్ వీక్ లెవెల్ అంటే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకోవాల్సిన లెవెల్ 44281. ఈ లెవెల్ మీరు కంపల్సరీగా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది పోయిన వారం చార్ట్ చూస్తున్నారు. తర్వాత ఆ చార్ట్లో మీకు ట్రెండ్ ఎలా ఉందనేది, ఎలా పెరుగుతున్నదని మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. చూసుకోండి. ఇప్పుడు డౌ జోన్స్ వెయిటెడ్ స్టాక్స్ కానీ మనం చెక్ చేసుకుంటే అన్ని డౌ జోన్స్ స్టాక్స్ మీకు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. మొన్నటి వరకు మైక్రోసాఫ్ట్ ఒకటి డౌన్ ట్రెండ్లో ఉన్నది, అది కూడా ఇప్పుడు అప్ ట్రెండ్కి వచ్చింది. కాబట్టి ఈ ఆల్ టైమ్ హై మళ్ళీ క్రాస్ అవుతుందా లేదా అని మనం కానీ క్వశ్చన్ చేసుకుంటే క్రాస్ అయ్యే అవకాశమే మళ్ళీ చాలా ఎక్కువ ఉంది. 45,137కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది మీరు నోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నాస్డాక్ చెక్ చేసుకుందాం. నాస్డాక్ ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 157 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. 19,218 దగ్గర క్లోజ్ అయింది. నాస్డాక్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 17,517 అని మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత 4 వారాల నుంచి నేను వీడియోస్ పెడుతున్న దాంట్లో ఈ అప్ ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మీకు చెప్తూ వస్తుంటాను. అది అయిన తర్వాత ఆల్ టైమ్ హై 19,366 కూడా టచ్ అయింది మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత. సో మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు కిందకు వచ్చింది కాబట్టి 17,366 క్రాస్ అవుతుందా లేదా అన్నది మనం మాత్రమే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 19,140 మీకు ఇది కీ లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సి ఉంది. ఇది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మీకు 19,366కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొన్న క్లోజ్ అయింది ఆల్రెడీ 19,218 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ అంటే మండే కానీ ట్యూస్డే కానీ 19,140 కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మళ్ళీ 19,366కి వెళ్తుంది. అక్కడ అది కూడా కానీ క్రాస్ అయితే మీకు 19,500కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. తర్వాత స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెయిటెడ్ స్టాక్స్ లైక్ యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్లోకి వచ్చినాయి. కాబట్టి ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జస్ట్ నోట్ చేసుకోండి. S&P 500 చూసుకుందాం. ఇప్పుడు S&P 500 ఫ్రైడే రోజు 33 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. 6032 దగ్గర క్లోజ్ అయింది. S&P 500 అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 5530 దగ్గర స్టార్ట్ అయిందని ఆల్రెడీ నా వీడియోస్లో కంటిన్యూస్గా ఒక 1.5 మంత్ నుంచి చెప్తూ వస్తున్నాను. అది ఆల్ టైమ్ హై 6044 టచ్ అయింది. సో ఇప్పుడు క్లోజ్ అయింది మనకు 6032 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ 6044 క్రాస్ అయ్యి 6163కి వెళ్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అంటే మీరు నోట్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే
6044 ఈజ్ లెవెల్ టు మీరు నోట్ చేసుకోవాల్సింది. అది కానీ పైన కానీ ఉంటే మాత్రం 6163కి వెళ్తుంది. అది కానీ బ్రేక్ అయితే మాత్రం 6016 లెవెల్ ఉంది, అక్కడ వరకు వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 5848 లెవెల్ ఉంటుంది, అక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆల్ ది 3 ఇండస్ట్రీస్కి ఆల్ టైమ్ హై టచ్ అవుతుందా, మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్పంటే టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రేపు మండే మార్నింగ్ మీకు తెలుస్తుంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ వారం రోజుల్లో నెక్స్ట్ వీక్లో మీకు అది ఆల్ టైమ్ హై టచ్ అయ్యి నేను చెప్పిన లెవెల్స్ కానీ టచ్ కానీ అయితే ఎస్పెషల్లీ S&P 500 6163 కానీ టచ్ అయితే అక్కడి నుంచి ఏమైనా ఆగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అంతవరకు అయితే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అబౌట్ ఆల్ ది 3 ఇండస్ట్రీస్ ఆఫ్ US మార్కెట్స్. వీటిని బేస్ చేసుకొని మీరు మన మార్కెట్స్ కంక్లూషన్ తీసుకునేదని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ. షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.